విశాఖ ఉత్తర నియోజకవర్గం అక్కయ్యపాలెం షాదీఖానా కళ్యాణ మండపంలో ఆటో కార్మికుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ఈ ప్రభుత్వ హయాంలో ఆటో కార్మికుల కోసం పాదయాత్రలో ఆటో కార్మికుల కష్టాలు చూసి ప్రతి ఆటో కార్మికుడు ప్రతి సంవత్సరం వాహన మిత్ర అనే పదం తీసుకువచ్చి వారికి చేదోడుగా నిలుస్తున్నారని అన్నారు. త్వరలో విశాఖను రాజధానిగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయబోతున్నారని, దీని వలన విశాఖలో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందన్నారు. తద్వారా మీ ఆటో కార్మికులందరికీ ఎక్కువ ఉపాధి లభిస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు సహకరించాలని ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం ఆటో కార్మికుల కోసం పండుగ వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ సమావేశంలో జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకర్రావు, కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి, సారి పిల్లి గోవింద్, ఆళ్ల లీలావతి మరియు శ్రీనివాస్, రేయి వెంకటరమణ, కేవీఎన్ శశికళ, మండల అధ్యక్షులు కృష్ణరావు పాల్గొన్నారు. విశాఖ వ్యాలీ ఉంది, టెంపుల్ ఉంది, మీ అందరికీ స్కూల్లో బాగా తెలుసు. మార్కెటింగ్ నాకు ఎప్పుడు పుస్తకాలు కొంటావు, నేను ఎప్పుడు స్కూల్ పంపిస్తా ఉంటే మీ మామయ్య ఇచ్చుకుంటాడు, లేకపోతే మీ తాతయ్య ఇచ్చుకుంటారు, లేకపోతే మీ పిన్ని ఇచ్చుకుంటారని చాలా కుటుంబాల్లో, పేద కుటుంబాల్లో ఈ బాధలు అనిపించిన వాళ్ళకి మాత్రం ఈ కష్టాలు తెలిస్తే పెద్దదానికి కష్టాలు తెలియదు. కాబట్టి ఇవన్నిటిని ఈ రోజు ఈ రాష్ట్రంలో జల్లెడి పట్టి వెతికినా సరే స్కూల్ ఫీజులు డబ్బులు లేవు, పుస్తకాలకు డబ్బులు లేవు, బ్యాగ్ డబ్బులు లేవు, చెప్పులకు డబ్బులు లేవు, బట్టలు డబ్బులు లేవు అనే వాళ్ళు జల్లెడి పెట్టి నెరిగిన ఒక్కరు కూడా కనపడరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం స్కూల్ తెరిచిన వెంటనే ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి ఒక్కరికి 3 జతల యూనిఫామ్, కొత్త టెక్స్ట్ బుక్స్, కొత్త నోట్ బుక్స్, షూ, టై ఇచ్చి స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎదిగే వయసులో శారీరకంగా కూడా దృఢంగా ఉంటేనే మానసికంగా దృఢంగా ఉంటారని జగనన్న గోరుముద్ద లాంటి కార్యక్రమాలు తీసుకొచ్చి ఈరోజు ఇంగ్లీష్ మీడియం లాంటి తీసుకొచ్చి చదువుకోలేకునే తాపత్రయం ఉన్న ప్రతి పేద విద్యార్థిని కూడా ఉన్నత విద్యావంతులు చేయాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాటుపడుతున్నారు. దాని వల్ల మాత్రమే పేదరికాన్ని మనం నిర్మూలించగలుగుతాం. పేదరిక నిర్మూలన జరగాలంటే మిమ్మల్ని అందరినీ కూడా నేను శిరస్సు వలిసి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరు కూడా పిల్లల చదువు విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు. ఎవరికైనా చదువులకు సంబంధించి కష్టం ఉందంటే మా దగ్గరికి రండి. ప్రభుత్వం చేయాల్సింది ప్రభుత్వం చేస్తుంది. ఇంకా ఏదైనా కష్టం ఉందంటే మేము అందరం కూడా ఉన్నాం. నేను తప్పకుండా చదువు విషయంలో మీ పిల్లల కోరిక మేరకు ప్రతి ఒక్కరిని కూడా చదివించండి. మన కష్టాన్ని కడతీర్చి మనం పడ్డ కష్టాలు మన పిల్లలు పడకూడదంటే అది చదువు ద్వారా మాత్రమే సాధ్యం. ఈ 29 రాష్ట్రాల్లో స్వతంత్ర భారతదేశంలో విద్యని ఇంత నాణ్యతగా అందిస్తుంది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఆరోగ్యశ్రీ కార్డు అంటే ఈ దేశంలోనే గుర్తుకొచ్చే పేరు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఈరోజు గత ప్రభుత్వ హయాంలో వైద్యాన్ని కూడా వ్యాపారం చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఎన్నికల ముందు ఒకటే చెప్పడం జరిగింది. 1000 రూపాయలు ఫీజు దాటిన దగ్గర నుంచి 10 లక్షల రూపాయల వరకు కూడా ఆరోగ్యశ్రీ కార్డు వర్తించే విధంగా చట్టాన్ని తీసుకొచ్చి ఈరోజు ఈ రాష్ట్రంలో ఆర్థిక స్తోమత లేక, వైద్యానికి డబ్బులు లేక ఏ కుటుంబంలోనే ఎవరు కూడా అకారణంగా చనిపోకూడదు, ఎవరు కూడా ఆ బిడ్డలు నిరాశ అవ్వకూడదు, ఎవరు కూడా అనాథలుగా మిగలకూడదనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసి గత ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 2019 వరకు కేవలం 1256 హాస్పిటల్స్ లో మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ కార్డు వర్తిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 2950 హాస్పిటల్స్ లో మన రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రంలో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లో కూడా ఆరోగ్యశ్రీ కార్డు వర్తించే విధంగా చట్టాన్ని తీసుకురావడం